హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనేంటి బెంగళూరు ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఒక 3 డేస్ పని ఉంటే బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు టూర్ని ఒక 2 వీడియోస్గా మీకు చూపిస్తానండి. మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. ఇది నా ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. నేను 3 డేస్ అక్కడ ఏమేమి చూసాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటా అండి. సో లాస్ట్ వరకు నా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ట్రైన్ కాచిగూడ రైల్వే స్టేషన్లో 7 o'clockకి స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం అండి నేను బెంగళూరు వెళ్ళాం. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. కాచిగూడ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుందండి. అక్కడ బిర్యానీ తీసుకున్నాము. చాలా బాగుంది బిర్యానీ అయితే. పేరు గుర్తు రావట్లేదు, బట్ ఎదురుగానే ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటే ఉంది అక్కడ. సో హండీ బిర్యానీ అంటే తీసుకున్నాము. సో ట్రైన్ అలా కదులుతుంటే ఆ బిర్యానీని ఎంజాయ్ చేసుకుంటూ తిని పడుకొని తెల్లారి లేచేసరికి బెంగళూరు సిటీలో ఉన్నామండి. మార్నింగ్ 6:30కే దిగిపోయాము. సిటీ అయితే చాలా గ్రీనరీగా చాలా బాగుంది. దిగగానే నాకు బెంగళూరులో ఒక కప్పు కాఫీ తాగాలనిపించింది. ఫస్ట్ కాఫీ బెంగళూరుది. నేను ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటే తాగాను. రైల్వే స్టేషన్ చాలా రద్దీగా ఉంది. అప్పుడే అన్ని ట్రైన్స్ వస్తాయి కదా, మార్నింగ్ మార్నింగ్ రష్గా ఉంది. ఇదే మన బెంగళూరు రైల్వే స్టేషన్. భలే ఉంది కదా అండి, కన్నడ లాంగ్వేజ్. సో రైల్వే స్టేషన్ దాటగానే బస్ స్టాండ్ వస్తుందండి. చాలా పెద్ద బస్ స్టాండ్ అది. కేఎస్ఆర్ బస్ స్టాండ్ అంటారండి దాన్ని. చాలా పెద్దగా ఉంది. అదంతా దాటేసరికి మాకైతే 1/2 hour పైనే పట్టింది మెయిన్ రోడ్ రావడానికి. మెయిన్ రోడ్ వచ్చాక ఇక్కడ ఎదురుగా చాలా హోటల్స్ ఉన్నాయి. మేమైతే ఐశ్వర్య అనే ఒక హోటల్ ఉంది, దానిలో రూమ్ తీసుకున్నాము. 950 per day పడింది. రూమ్ వ్యూ అయితే బాగుందండి. విండోస్ నుంచి మొత్తం కేఎస్ఆర్ బస్ స్టాండ్ మొత్తం కనిపిస్తుంది. చాలా నచ్చింది. సైడ్ రూమ్ కదా. రూమ్ మెయింటెనింగ్ కూడా బాగుంది, నీట్గా ఉంది రూము. మీరు ఎప్పుడైనా కనుక బెంగళూరు ఏదైనా పని మీద వస్తే ఈ రూమ్ హోటల్ ట్రై చేయండి, బాగుంది. అండ్ సెక్యూరిటీ కూడా బాగుంది. మనకి ఎలాంటి భయం కూడా అనిపించలేదు. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసుకొని అలా కొంచెం పని ఉంటే బయటకు వెళ్ళాము. బెంగళూరు రోడ్లు అయితే చాలా బాగున్నాయండి. బాగా నచ్చింది నాకైతే రోడ్స్. ఎందుకంటే ఇటు అటు ఫుల్ చెట్లు ఉంటాయి, గ్రీనరీగా ఉంటుంది. కానీ ఒకటేంటి మైనస్ పాయింట్ అంటే ఇక్కడ ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉంటుంది. మనకి స్టార్టింగ్ రోడ్ నుంచి మళ్ళీ ఎడ్జ్ వరకు ఎండింగ్ వరకు వెహికల్స్ ఉంటాయండి. అంత ట్రాఫిక్ ఉంటుంది. ఇది క్లియర్ అయ్యే వరకు మినిమం 1/2 hour పడుతుందేమో. నేను అదే చూసుకొని షాక్ అయిపోయాను. ఎక్కడ చూడు హెవీ ట్రాఫిక్ అయితే కంపల్సరీ ఉంది. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కొంచెం హై ఉన్నాయి. మన హైదరాబాద్ మీద చూసుకుంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కొంచెం హైయే ఉన్నాయి. బెంగళూరులో చాలా వరకు సబ్వే నడుచుకుంటూ వెళ్ళిపోతారండి చాలామంది. ఆ సబ్వే రోడ్స్ కూడా చాలా నీట్గా చాలా వెడల్పుగా ఉంటాయి. మనం ఎంత దూరం నడిచామన్నది కూడా మనకు అనిపించదు. ఇది నేను 19th floor నుంచి తీశాను. మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. మనకైతే బిల్డింగ్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి అంత గ్రీన్ చెట్లే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అందుకే అంత చల్లగా ఉంటుందండి బెంగళూరు సిటీ. పైనుంచి మొత్తం సిటీ అంతా చూసినట్టు అనిపించింది. సో మీకు దూరం నుంచి ఒక ట్రైన్ చూపిస్తాను చూడండి. అది కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను, బట్ కవర్ అయిందో లేదో తెలియదు. అదిగోండి అక్కడ ఒక ట్రైన్ వెళ్తుంది చూసారా, రైల్వే స్టేషన్ అది. ఇంత పైనుంచి సిటీ అయితే భలే కనిపిస్తుంది కదా. సో మా వర్క్ అయిపోయాక మేము బయటికి లంచ్కి వెళ్ళిపోయాము. ఫుడ్ అయితే కొంచెం మైనసే ఉంది. ఎందుకో కూరలు తీయగా ఉన్నాయి. మనకి కొంచెం కారం ఉప్పు బాగుండాలి కదా, అక్కడ మాత్రం సాల్ట్ తక్కువ ఉంది. కొంచెం స్వీట్నెస్ ఉంది కర్రీస్లో.
బెంగళూరులో ఉండాలంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఫుడ్ కోసం. ఇది సబ్వే నుంచి మేము బయటకు వెళ్తుంటే బిల్డింగ్ బాగుందని చెప్పి తీసాను. ఇక్కడ కూడా పావురాలకి కొంచెం ఫుడ్ వేద్దామని వెళ్ళాను, బట్ ఆ పిక్ అయితే తీయలేదు. ఇది చూసారా, ఇది కర్ణాటక అసెంబ్లీ అండి. చాలా పెద్దగా ఉంటుంది, విధాన్ సౌధ దీని పేరు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, రోడ్డు సైడ్కే ఉంటుంది. వైట్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి రోడ్ సైడ్న. చాలా పెద్దగా కూడా ఉంది అసలు. ఇక్కడ రోడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కడ ఇంత కొంచెం చెత్త కూడా మనకు కనిపించదు. సో ఆ ఏరియాలో తిరుగుతుంటే నాకు అవుట్ ఆఫ్లో ఉన్నట్టే అనిపించింది. ఇది మర్రి చెట్టు కాదు కానీ ఊడలు మాత్రం చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది, అవతల రోడ్డు వైపు వరకు వెళ్ళింది ఆ చెట్టు. ఈ అసెంబ్లీ పక్కనే బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ ఉంది. ఫొటోస్ కూడా చూసారా, విధాన్ సౌధ ఫొటోసే ఉన్నాయి మెట్రో కాయిన్స్ పైన. సో ఇది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషను. మనకి ఎలా అంటే టెర్మినల్లో వెళ్ళినట్టే ఉందండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను చిన్నప్పుడు కలకత్తాలో మా డాడీ జాబ్ చేసేవారు. అప్పుడు అక్కడైతే అంతా మెట్రో అంతా అండర్ గ్రౌండే ఉండేది కదా. సో అప్పుడు ఎక్కాను, చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను. మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో ఎక్కాను మళ్ళీ. సో బెంగళూరులో నా ఫస్ట్ డే వీడియో అండి ఇది. సెకండ్ డే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. నా వీడియోని, నా ఛానల్స్ని, నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి. నాకు అంత ఐడియా లేదు వీడియోస్ ఎలా తీయాలో, బట్ నా సంతోషాన్ని కూడా నా సబ్స్క్రైబర్స్తో పంచుకుందామని ఇలా వీడియో తీసి పెడుతున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.